కుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయ్యుండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి. కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవి నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామముందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడి తిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడొక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామం తెలియజేస్తని ఇంకనూ తెలియజేస్తుందని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రం దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభువా.
గత వారం అంతా నీ రెక్కల చాటులో మమ్మల్ని కాచి భద్రపరిచి నాయన నీ సజీవ రెక్కలు ఇక్కడ ఉంచినందుకు నీకే వందనాలు అయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు జరిగిన పాటలంతట్లో మీరు తోడున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మా కొరకు నువ్వు సొగసైనను స్వరూపమైనను లేనట్టుగా నాయన ప్రభువా తండ్రి నలగొట్టబడ్డావు ప్రభువా సిలువలో. ఇదిగో నాయన మా యొక్క పాపాల కొరకు నాయన నువ్వు సిలువలో కార్చిన ప్రతి రక్తం బొట్టును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీలాగా మేము ప్రతిబింబించుటకు సహాయం దయచేయండి ప్రభువా. నీ వల్లే మేము అందరిని చూడడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మేము ప్రతి సండే మరి చర్చికి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు నాయన కేవలం వచ్చి వెళ్ళేవారిగా కాకుండా నాయన మరి ట్రాన్స్ఫర్మ్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో వచ్చి కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాకుండా ఈ వాక్యాన్ని మా జీవితంలో అనుభవించుకుంటూ నాయన ప్రభువా తండ్రి ఇటు విధంగా జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో నాయన ప్రతిసారి నాయన మీ ముందు పాపం చేస్తూ నీ సిలువ రక్తాన్ని మరి కాలు కింద తొక్కేవారుగా కాకుండా ప్రభువా దీనికి ఒక విలువ ఉందని నాయన ప్రభువా తండ్రి అటు విలువలు మేము కూడా కలిగి జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకే వందనాలు. ప్రతి ఒక్కరము కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు వచ్చిన ప్రతి హృదయం నీకు తెలుసయ్యా. ఎవరైతే ఏ హృదయంతో వచ్చారో ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. ఎవరికి ఏ వాక్యం కావాలో నాయన అటు విధంగా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అనారోగ్యంతో ఉండే వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా ఇక్కడి నుంచి పంపించండి అయ్యా. ఇదిగో నాయన ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మను పొందుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరికి కూడా శక్తిని బలాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఇక్కడ నీ వాక్యాన్ని మాకు ఇస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి మాటలు కాదు కానీ ప్రభువా నీవు వారిలో ఉండి నీ కంటబూరుగా వారిని వాడుకొని మాకు నాయన వాక్యాన్ని వారు దయచేయడానికి సహాయం దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చిన మాకు ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు. ఈ లాస్ట్ వారం మరి మేము ఇక్కడ ప్రార్థన ముగించుకుని వెళ్తున్నప్పుడు ఈ స్థలాన్ని అంతటినీ కూడా పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన నీవే సహాయం దయచేస్తామని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? వారం అంతా ఎలా జరిగింది? నేనైతే మిమ్మల్ని చూసి ఆల్మోస్ట్ 2 weeks అయిపోయింది కదా. ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా, సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ రియలీ మిస్డ్ ద చర్చ్. వీ హ్యాడ్ టు ట్రావెల్ ఆన్ సండే. అలా ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. సో మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. నిన్ననే మరి మా వారు బయలుదేరి జపాన్ వెళ్ళారు. వీటన్నిటి విషయంలో మమ్మల్ని మీ పర్సనల్ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. అండ్ దిస్ సండే ఈజ్ రియలీ ఎ స్పెషల్ సండే. ఎలా ఎందుకు అంటున్నారు తెలుసా? ఏంటి లాస్ట్ హిస్ హియర్ ఇన్ ఎపిసోడ్స్ కదా. మనకంటూ దేవుడు ఇన్ని ఏళ్ళ నుంచి మనం ట్రై చేస్తే మనకు ఒక ప్లేస్ ఇచ్చారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఆ కొత్త ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి. చాలా మన ముందు దేవుడు పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ని పెట్టాడు. సో మనం వాటన్నిటిని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు మనకు ఇక్కడ చర్చ్ ఉందని చెప్పుకోవడానికి ఒక బోర్డు కూడా లేదు. బట్ వాటన్నిటి నుంచి దేవుడు మనకి ఒక లిబర్టీని ఇచ్చాడు. మనం అక్కడ చాలా ఫ్రీగా మన ఓన్ ప్లేస్లో మనకి ఇష్టం వచ్చినంత సమయం కదా చేసుకోవచ్చు. వాటన్నిటిని దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు స్తుతి చెల్లించుకుంటున్నాను. వాక్యం కోసం ఆల్రెడీ ప్రే చేస్తారు కాబట్టి ఐ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ది సర్మన్. థ్యాంక్ యూ ఎబెనేజర్. ఆ చాప్టర్ మొత్తము అంత చక్కగా క్లియర్గా మా కోసం చదివి వినిపించావు. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ ట్రావెల్డ్ వెన్ హీ వాజ్ రీడింగ్ ద స్క్రిప్చర్? ఆయనతో పాటు ట్రావెల్ చేశారా? చదివారా? అర్థమైందా? మీరు కూడా చదివారా? చాలా దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ప్యాసేజ్. ఎందుకనంటే ఎప్పుడైనా ఒకరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం విన్నారా మీరు? చాలా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఎప్పుడైతే ప్రే చేస్తామో అది విన్నారా? చాలా బాగుంటుంది. ఇట్ సౌండ్స్ హోలీ, ఇట్ సౌండ్స్ మీనింగ్ఫుల్, ఇట్ సౌండ్స్ వెరీ స్ట్రాంగ్ కదా. నన్ను చాలామంది అడుగుతారనమాట, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎలా సిస్టర్ ఎట్లా కనిపెట్టేది? ఈ అమ్మాయి రైట్ అమ్మాయి, ఈ అబ్బాయి రైట్ అని చెప్పి ఎలా కనిపెడతారు అని అంటే, నేను ఒక సింపుల్ థింగ్ వెంటనే చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేయమని అడగండి వాళ్ళని. ఇట్స్ వెరీ సింపుల్.
ఆ ప్రార్థనలో అర్థమైపోతుంది మనకి స్పిరిచువల్ మెచ్యూరిటీ, మనకి ఎమోషనల్ మెచ్యూరిటీ, మన పర్సనాలిటీ. మనకు ఎన్నో థాట్స్ ఉంటాయి హార్ట్లో, మైండ్లో ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ బయటికి తీసుకొచ్చేది ఏంటంటే మన మాటలు కదా. అలాంటిది వెన్ యు ఆర్ యాక్చువల్లీ టాకింగ్ టు ద క్రియేటర్ గాడ్, ఎలా మాట్లాడుతున్నా మీరు? మన మాటలు కొద్దిగా ఉండాలి కదా, ఎందుకంటే ఆయన క్రియేటర్ కాబట్టి. చాలా చాలా చెప్పేస్తాం మనం ప్రార్థనలో. అయితే ఇక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే బిఫోర్ ద క్రాస్, ఆయన సిలువకి ముందు ఏం చేశాడు? ఆయన మిరకల్స్ చేశాడు, టీచ్ చేశాడు, ట్రైన్ చేశాడు, ఇవన్నీ చేశాడు. అండ్ నౌ ద బిట్రేయల్ ఈజ్ వెయిటింగ్, అరెస్ట్, వెయిటింగ్, ఇవన్నీ క్రాస్, ఇవన్నీ వెయిటింగ్. దానికి ముందు ఏం చేస్తాం మనమైతే? మనకు తెలిసిందనుకోండి ఇలా ఏదైనా అవుతుందని అంటే ఏం చేస్తాం? కూర్చొని బాగా బాధపడతాం కదా. బట్ అన్నిటికంటే ముందుగా క్రైస్ట్ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఆ ప్రార్థనలో ఆయన యొక్క హార్ట్ మనకు కనిపిస్తుంది. ఈయన ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించాడు క్రైస్ట్ మనకు కదా, ఎలా ప్రార్థన చేయాలని. బిలీవర్స్, డిజైపుల్స్ అడిగితే ఇలా ప్రార్థన చేయాలని చెప్పారు. అలాంటి ప్రార్థన చేయట్లేదు ఇక్కడ క్రైస్ట్. మరి ఎలాంటి ప్రార్థన చేశాడు? ఇట్స్ ఎ ప్రేయర్ బిట్వీన్ టూ ఈక్వల్స్. తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి దేవుడు మొరపెట్టుకుంటున్నాడు. ఈ చాప్టర్ మొత్తం మీరు చూస్తే కానీ చాలా రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమైనా గమనించారా మీరు? ఏది రిపీట్ అయింది? ఏది రిపీట్ అయింది చెప్పండి. యు, రిలేషన్షిప్స్ గురించి. ఇంకా ఇంకా ఒక వర్డ్ చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటి? తండ్రి, యు, ఇవన్నీ కూడా రిలేషనల్ కదా, ఫ్యామిలీ రిలేటెడ్ వర్డ్స్ లాగా మనకు అనిపిస్తుంది. ఒక వర్డ్, ఎస్, ఎవరు చెప్పారు? ఎస్, గ్లోరీ కదా, మహిమ. ఈ వర్డ్ మనకు చాలాసార్లు రిపీట్ అవుతుంది. అంటే ఇన్ని రకాలైనటువంటి మహిమలు, ఇన్ని రకాలైనటువంటి గ్లోరీస్ గురించి ఆయన మాట్లాడతాడు. ఎట్లా ఉంటుందంటే ఆయన ఈ ప్రార్థన చేసే ముందు యాక్చువల్లీ జాన్ గాస్పల్లో క్రైస్ట్ని జాన్ చాలా డిఫరెంట్గా చూపిస్తాడు. అందులో మరి ఈ క్రూసిఫిక్షన్కి ముందుగా యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 13th చాప్టర్. 13th నుంచి కూడా మీరు స్టడీ చేయగలిగితే ఎట్లా ఉంటుందంటే 13th చాప్టర్లో ఆయన ఈ ప్రార్థన చేసే ముందు, అంటే 17th చాప్టర్లో మనకి ప్రేయర్ రికార్డ్ అయి ఉంది. ఒక ప్రొఫౌండబుల్, అంటే చాలా మహిమతో కూడిన, మహిమ గురించే మాట్లాడతాడు, మహిమకరమైనటువంటి ప్రార్థన ఉంటుంది. దీనికి ముందు ఆయన చేసినటువంటి కార్యాలు కానీ మీరు ఒకవేళ గమనిస్తే, మీరు కొంచెం సేపు మనం ఫోకస్ పెడదాం. మనకు పెద్దగా టైం కూడా లేదు. ఇది వర్స్ బై వర్స్ ఒకవేళ స్టడీ చేయగలిగితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 13th చాప్టర్లో ఏం చేస్తాడంటే ఆయన ఈ సిలువకు ముందు ఆయన చేసినటువంటి పనులలో మనం ఏమేమి చేసాము. నేను దీనికోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు ఈ ప్రేయర్కి ముందు ఆయన ఏం చేశాడు? ఈ సిలువ కోసమే వచ్చాడు ఆయన. లైఫ్లో ఆయనకున్నటువంటి ఒకే ఒక గోల్ కదా, దాన్ని చేసి ఆయన మహింపరచాలి దేవుణ్ణి. అది చేసే ముందు మనిషి ఒక పెద్ద కార్యాన్ని, ఒక విజన్ని లేదంటే మిషన్ని ముందు పెట్టుకుంటే దాన్ని తాను ఎలా ప్రిపేర్ చేసుకుంటాడు అని అంటే మనం చాలా రీసెర్చ్ చేస్తాము. మన బాడీని ప్రిపేర్ చేసుకుంటాం, మన మైండ్ని ప్రిపేర్ చేసుకుంటాం, మన హార్ట్ని ప్రిపేర్ చేసుకుంటాం, మన ఫ్యామిలీని ప్రిపేర్ చేస్తాం, మన ఫ్రెండ్స్ని అందరినీ ప్రిపేర్ చేసి ఇదిగో ఇది నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆ ప్రిపరేషన్ ఉంటుంది కదా. మరి దేవుడు ప్రిపేర్ చేయాలంటే ఎలా ఉంటుంది? ఆయన 13th చాప్టర్లో 3rd verseలో ఇది చాలాసార్లు నేను పర్సనల్గా చాలాసార్లు షేర్ చేసుకున్నాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ దట్. ఏం చేస్తాడంటే 13th చాప్టర్ 3rd verse ఇలా స్టార్ట్ అవుతుంది. ఆయన తనకు సమస్తమైన అధికారం ఇచ్చాడని చెప్పి తెలుసుకుని, నాకు సమస్తమైన అధికారం ఉంది అని తెలుసుకుని ఏం చేశాడు? ఒక క్లాస్ రూమ్లో నాకు సమస్తమైన అధికారం ఉంది అని తెలుసుకున్నటువంటి టీచర్ ఏం చేస్తుంది? బెత్తం పట్టుకుంటుంది. నాకు సమస్తమైన అధికారం ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి ఒక డిపార్ట్మెంటల్ హెడ్ ఏం చేస్తాడు?
ఎవ్వరూ నన్ను చూడరు, ఎవరు నన్ను అడగరు అని చెప్పేసి కరప్షన్కి దిగుతాడు. ఇలాగా నీకు పవర్ ఉన్నప్పుడు నువ్వేమైనా చేయొచ్చు. బట్ ఈయనేం చేస్తున్నాడంటే, నాకు సమస్తమైన అధికారం ఉందనుకుని ఆయన ఒక టవల్ని తీస్తున్నాడు పైకి. దాన్ని కట్టుకొని ఆయన ఏం చేశాడంటే, అందరి కాళ్ళు కడగడానికి, మనకు సండే స్కూల్ ఉంటే ఒకవేళ వెళ్ళొచ్చు, లేదంటే మీరు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. మనకు సండే స్కూల్ కాకుండా కిడ్స్ ఫెలోషిప్ అని చెప్పి పిలవాలనుకుంటున్నాము. వీ హ్యావ్ సెట్ అ కరికులం ఆల్సో, అండ్ వెన్ వీ గో టు ద న్యూ ప్లేస్ వీ వాంట్ టు ఈక్వల్లీ ప్రమోట్ ద కిడ్స్ ఫెలోషిప్ అండ్ ద మెయిన్ సర్వీస్ అండ్ ద వర్షిప్ ఆల్సో. ఇవన్నీ కూడా ప్రమోట్ చేయాలని చాలా థాట్స్ ఉన్నాయి. మీకు కూడా ఒకవేళ థాట్స్ ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది ఆయన అలా చేసి ఆయన ప్రార్థన చేయటంలో ఏమేమి ఉన్నాయో మనం చూస్తాము. దానికి ముందు ఆయన తండ్రితో చెప్పుకున్నటువంటి మాటలు వీళ్ళందరూ వింటున్నారు. ఎవరు వింటున్నారు తెలుసా? ఈ యొక్క ప్రార్థన ఎవరి సమక్షంలో చేశాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడానికి ఆయన ముందు చేసినటువంటి పనులు, నాకు అధికారం ఉందని తెలుసుకొని వాళ్ళ ముందు ఒక సర్వెంట్ లాగా ఆయన చేయడం. వీ రియలీ నీడ్ లీడర్స్ హూ సర్వ్ అండ్ సర్వెంట్స్ హూ లీడ్. ఇలాంటి వాళ్ళు కావాలి మనకు. అది మీరు ఎక్కడ చూస్తారంటే ఆ 13th చాప్టర్లో మీరు చూస్తారు. అండ్ బై డూయింగ్ దిస్ వన్ యాక్ట్ he actually turned the entire social system upside down. ఎవరైతే అధికారం ఉండాలో వాడు అలా కూర్చోవాలి పైన, అలా కూర్చోకుండా కిందికి వచ్చి కాళ్ళు పట్టుకొని కడగడం అనేది, we even cannot imagine this. ఏం చెప్తున్నారంటే అధికారం ఉన్నవాడు అలా పైన కూర్చోవాలి, వాడు అధికారం చేయాలి అని చెప్తుంటే మన యొక్క ధర్మం మనకు అదే నేర్పిస్తుంది, మన సమాజం మనకు అదే నేర్పిస్తుంది. మనం చూస్తాం మన కుటుంబంలో అధికారం చేసేవాళ్ళు, కొన్ని కుటుంబాల్లో అమ్మ అధికారం చేస్తుంది, కొన్ని కుటుంబాల్లో నాన్న అధికారం చేస్తాడు, డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అధికారం. ఇవన్నీ చూస్తుంటే ఆ అధికారానికి కాంట్రడిక్టరీగా ఈ అధికారం, సమస్తమైన అధికారం ఉందని చెప్పి చేస్తున్నటువంటి ఒక క్రియేటర్ చేస్తున్నటువంటి పని ఏంటంటే, కమ్ లెట్ మీ క్లెన్స్ యువర్ ఫీట్, లెట్ మీ క్లెన్స్ యువర్ డర్ట్, లెట్ మీ క్లెన్స్ యువర్ సిన్స్ అని చెప్పి కూర్చొని కాళ్ళు కడుగుతున్నటువంటి ఆ యొక్క సన్నివేశం. ఇట్ ఈస్ సో మూవింగ్. బట్ డిడ్ ఇట్ మూవ్ యువర్ హార్ట్? ఇది చదువుకుంటాం, మనము మెడిటేట్ చేస్తాము, అవును కదా అని చెప్పేసి ఆయన ఆరాధిస్తాం, ఇంతటితో అయిపోతుందా? బట్ యాక్చువల్గా వెన్ ఐ ఇంప్లిమెంట్ దట్ ఇన్ మై లైఫ్, వెన్ ఐ అప్లై దట్ టు మై లైఫ్, అప్పుడు కదా నిజంగా క్రీస్తుని మనలో క్రీస్తుని చూడగలుగుతారు. ఈ ప్యాసేజ్ని మనం ఎన్నిసార్లు చూసుంటాం. కొన్ని చర్చెస్లో ఇది చేస్తారు కూడా, కూర్చోపెట్టి కాళ్ళు కడుగుతారు. ఆ కడగడానికి యాక్షన్ నేను కడగచ్చు, కానీ నా హార్ట్లో నిజంగా ఆ యొక్క హంబుల్నెస్ అవన్నీ లేకపోతే ఏం లాభం చెప్పండి? సో ద ఇంటెంట్ అండ్ మోటివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది దేవుడు చూపిస్తూ వాళ్ళకి కడుగుతుంటే యాక్చువల్గా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏంటంటే హూ ఈజ్ గ్రేట్ అమాంగ్ అస్ అని మాట్లాడుతుంటే నిజంగా దాన్ని ఫిక్స్ చేస్తూ ఆయన చేస్తున్నటువంటి పని అనమాట. అలాగ తీసుకుంటూ హోలీ స్పిరిట్ గురించి మాట్లాడతాడు. నేను వెళ్ళిపోతున్నాను, నా ఈక్వల్గా ఇలాగే ఉన్నటువంటి నేను కంఫర్ట్ అని పంపిస్తాను అని చెప్పేసి ఆయన చాలా విషయాలు మాట్లాడతారు. చాలా విషయాలు మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు హీ ట్రైస్ టు ఆర్ బిగిన్స్ టు ప్రే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే హీస్ టాకింగ్ టు ద క్లోజ్ గ్రూప్. 11 మంది ఉన్నారంతే. ఆ 12 ఆయన బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 11 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరు అనంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, నువ్వు నాకు ఎవరినైతే ఇచ్చావో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అని అంటున్నాడు ఆయన. అంటే అక్కడ ఎవరు లేరు? నాన్ బిలీవర్స్ లేరు అక్కడ, లేదంటే అన్బిలీవర్స్ లేరు అక్కడ. క్రీస్తుని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని రివీల్ చేసినప్పుడు దాన్ని ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను అండర్లైన్ చేసుకున్నాను, దే బిలీవ్డ్ ఇట్, దే ఒబేడ్ ఇట్ అండ్ దే యాక్సెప్టెడ్ ఇట్.
అలాంటి గ్రూప్తో ఆయన మాట్లాడుతున్నాడు. అలాంటి గ్రూప్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఎవరున్నారు అని అంటే అందరూ లేరు, ఎవరు పడితే వాళ్ళు అక్కడ లేరు. దిస్ ఈజ్ అ వెరీ క్లోజ్ గ్రూప్. ఎవరంటే ఎవరినైతే ఆయన ట్రైన్ చేశారో, ఎవరికైతే ఆయన సత్యాన్ని బోధించారో వాళ్ళని మట్టు పెట్టుకొని ఆయన హీ డస్ వన్ ఫైనల్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఎలా ఉందనంటే ఇట్ స్టార్ట్స్ లైక్ దిస్: ఫాదర్, ది అవర్ హ్యాస్ కమ్. అంటే గడియ వచ్చేసింది. ఈ గడియ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. క్రీస్తు ఎప్పుడు మాట్లాడినా ఆయన 2 రకాలైనటువంటి టైమ్స్ గురించి ఆయన టైమ్స్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఏంటంటే ఫిజికలీ హీస్ ప్రెజెంట్ అమాంగ్ అస్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తండ్రి యొక్క స్కెడ్యూల్ని, తండ్రి యొక్క టైం టేబుల్ని ఆయన ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నా సమయం వచ్చింది, నా గడియ వచ్చింది. ఇంతవరకు ఆయన గడియ రాలేదు, సో ఎవరు కూడా ఆయన పట్టుకోలేకపోయారు కదా. ఇప్పుడైతే ఆయన సమయం వచ్చింది. ఇప్పుడేమన్నాడంటే గ్లోరిఫై యువర్ సన్, నీ కుమారుణ్ణి నువ్వు మహింపరచు అని అంటున్నాడు. అంటే కుమారుని మహింపరచడం అంటే ఏంటి? ఈ మహిమ 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 అని ఇన్నిసార్లు మనకు వస్తుంది కదా, దాన్ని మనము అర్థం చేసుకోవాలి. కుమారుణ్ణి తండ్రి మహింపరచాలంట. ఎందుకు మహింపరచాలి? అలా మీరు చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, మీరు నాతో పాటుగా చదవాలి ఇది. ఫాదర్, ది అవర్ హ్యాస్ కమ్, గ్లోరిఫై యువర్ సన్, దట్ యువర్ సన్ మైట్ గ్లోరిఫై యూ. అంటే తండ్రి కుమారుడిని గ్లోరిఫై చేయాలంట, మహింపరచాలంట. ఎందుకు మహింపరచాలి అని అంటే కుమారుడు తండ్రిని మహింపరచాలంట. ఏమనుకుంటున్నారు మీరు? మహింపరచడం అంటే రేడియన్స్, అప్లాజ్, చప్పట్లు కొట్టు, గొప్ప పని చేసావు అని చెప్పడమా? గ్లోరీ. ఏమని అర్థమవుతుంది? తండ్రి నన్ను నువ్వు మహింపరచు, సో దట్ ఐ కెన్ గ్లోరిఫై యూ అని అంటే మీకు వెంటనే ఏం థాట్ వస్తుంది? మీరు ఫ్రాంక్గా, సిన్సియర్గా, జెన్యూన్గా చెప్పచ్చు. ఏమనిపిస్తుంది గ్లోరీ అంటే ఇక్కడ? హైలైట్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ లైట్ని చూసినప్పుడు అనిపిస్తుందా మీకు మహిమ? లేదంటే నా తల చుట్టూ ఒక ఔరా మహిమ అంటే అదే అనుకుంటున్నారా? అదేనా మహిమ అంటే? అది కాదు. మనకు మూవీస్లో చూపిస్తారు కదా, అలా బ్రైట్ లైట్, అవన్నీ మన యొక్క ఫిజికల్ సెన్సెస్కి అందేటువంటి విధంగా ఒకవేళ కన్వే చేయాలనుకున్న ప్రయత్నంలో డైరెక్టర్స్ చేయొచ్చు ఆ పని. బట్ మహిమ అంటే ఏంటంటే ఇట్ ఈస్ రివీలింగ్ గాడ్స్ క్యారెక్టర్. ఇట్స్ రివీలింగ్ గాడ్స్ క్యారెక్టర్. నేను ఇప్పుడు దేవుని నేను నిన్ను మహింపరుస్తాను, నువ్వు నన్ను మహింపరచు, నేను నీతో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి, వీళ్ళందరూ కూడా మహింపరచాలి, నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నా మహిమను చూడాలి. ఇన్ని కాంటెక్స్లో ఆ మహిమ గురించి మాట్లాడతాడు. అసలు మహిమ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ రివీలింగ్ గాడ్స్ క్యారెక్టర్. మీకు బాగా అర్థమవడానికి ఇంకొక ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఒక ప్యాసేజ్, మనకు తెలిసినటువంటి ప్యాసేజ్. మోసెస్ అడుగుతాడు, నాకు నీ మహిమను చూడాలని ఉంది. మోసెస్ కూడా అలాగే అనుకుంటాడు, మహిమ అంటే దేవుని యొక్క మహిమని నేను చూసేయగలమా అసలు దేవుని మహిమని? ఆ మహిమను చూడాలని అడిగితే మోషే, దేవుడు అలా వెనక నుంచి వెళ్తూ ఆయనకి తన మంచితనాన్ని చూపిస్తాడంట. అంటే దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఇది మహిమ. నీకు నాకేమర్థమైంది? ప్రభా, ఈ యొక్క చర్చ్ నాకు ఇచ్చావు, లేదంటే ఈ డిపార్ట్మెంట్లో నాకు ఈ మంచి జాబ్ని ఇచ్చావు, నేను నీకు మహిమకరంగా ఉండాలి ప్రభా. ఈ ప్రార్థన చేశారు ఎప్పుడన్నా మీరు? నేను ఇక్కడ నీకు మహిమకరంగా ఉండాలని. ఆ ప్రార్థన వెనక ఏముంటుంది తెలుసా? థాట్, మీరు యాక్చువల్గా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అవునా కదా? చెప్పండి. నేను చాలాసార్లు దీన్ని స్టడీ చేస్తున్నప్పుడు నేను చేసిన ప్రార్థన చాలా గుర్తొచ్చాయి నాకు. ప్రభా, నేను చేసే పని ద్వారా నీకు మహిమ రావాలని అంటాను, కానీ యాక్చువల్గా నాకే మహిమ రావాలి. అక్కడ ఆల్ఫా ఇంత బాగా చేసావనంటే ఎక్కడికో వెళ్ళిపోతాను, అంతే పొంగిపోతాను. దేవునికి మహిమ వచ్చిందా లేదా? లీస్ట్ బాదర్డ్.
అవునా కదా? ఎప్పుడన్నా బాధర్ అయ్యామా? ఈ పని ద్వారా నాకైతే పేరు వచ్చింది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే నాకు జాబ్ వస్తుంది. నేను చెయ్యని పని అంతా చేశానని చెప్పి సీవీలో పెట్టినా ఎవరేమనరు కదా, అన్లెస్ ఇట్ కమ్స్ టు ది లైట్. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ పని ద్వారా జాబ్ వచ్చేసి నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్ ఉన్నా ఎంత ఉన్నా కూడా పట్టుబడరు కొంతమంది మంచి దొంగలు, తెలివినటువంటి దొంగలు. ఆ పని ద్వారా నీకు మహిమ, బట్ దేవునికి మహిమ వచ్చిందా? ఆయన క్యారెక్టర్ని రివీల్ చేసావా నువ్వు? దట్ ఈస్ కాల్డ్ గ్లోరీ, టు రివీల్ గాడ్స్ క్యారెక్టర్. అంటే ఆయన యొక్క క్యారెక్టర్ని నేను రివీల్ చేసిన ప్రతి క్షణం, ప్రతిరోజు నేను ఆయన మహిమపరుస్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది థింగ్, లైక్ వెదర్ ఐ గాట్ అప్రిసియేషన్ ఆర్ నాట్. అది కాదు అసలు విషయం. దేవుణ్ణి నేను రివీల్ చేస్తున్నానా? ఎలా రివీల్ చేస్తాం మనము? ఇప్పుడు ఒకరు నన్ను వచ్చి తిట్టారనుకోండి, నాకు అలాంటి ఒక సిచ్యువేషన్ ఫ్యామిలీలో కావచ్చు, నా డిపార్ట్మెంట్లో కావచ్చు, వెంటనే నేను ఏం చేస్తాను? వెంటనే నాకు రావాల్సిన థాట్ ఏంటంటే, నేను చేసే ఈ యొక్క రెస్పాన్స్, నేను ఇచ్చేటువంటి యొక్క రెస్పాన్స్ ద్వారా దేవుడికి మహిమ రావాలి. దేవుని యొక్క క్యారెక్టర్ని ఆ పర్సన్కి నేను చూపించాలి. ఆ పర్సన్ నన్ను కోపంతో ఏదో అనేసాడు, ఇప్పుడు నాకు ఇట్స్ మై టర్న్ నౌ టు షో గాడ్స్ క్యారెక్టర్. నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? యాంగర్తో నేను రెస్పాండ్ అవ్వచ్చు, నేను కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ యామ్ ఐ రివీలింగ్ గాడ్స్ క్యారెక్టర్? యామ్ ఐ రిప్రజెంటింగ్ గాడ్ టు దట్ పర్సన్ అనేది క్వశ్చన్. నేను ఈ పని చేయడం ద్వారా గాడ్ని రివీల్ చేస్తున్నానా కదా? ఇంకొకటి ఏంటంటే, ఆయన నువ్వు నాకు ఇచ్చిన పనంతా నేను ముగించేశాను కాబట్టి అంటున్నాడు గ్లోరిఫై. అంటే ఏంటంటే, ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద మిషన్ ఆఫ్ గాడ్. గ్లోరిఫైయింగ్ గాడ్ అంటే ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని ముగించడం. ఎప్పుడు నేను ఆయన గ్లోరిఫై చేస్తాను అని అంటే, ఆయన నాకు ఇచ్చిన పని ముగించాలి. నేను అనుకున్న పని ముగించడం కాదు అక్కడ. ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను ఏ పని కోసమైతే పంపించావు, నా ఇష్టంగా నేను వచ్చిన పని అని చెప్పట్లేదు ఆయన. నువ్వు నా కోసం ఏదైతే పని కోసం పంపించావో దాన్ని నేను ఐ హ్యావ్ అకంప్లిష్డ్. అదేంటి, ఇంకా క్రాస్ అవ్వనేలేదు కదా, క్రాస్ రాలేదు, అప్పుడే అకంప్లిష్డ్ అంటున్నాడు. ఏంటి అకంప్లిష్డ్ అని అంటే, ఆయన చేయాల్సినటువంటి మినిస్ట్రీ, ద మిరకల్స్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్. ఇప్పుడు అంటే ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని చేసేసాడు, ఆయన మైండ్లో, హార్ట్లో చేసేసాడు. దాని గురించి మాట్లాడతాడు. అండ్ ఇట్ జస్ట్ హ్యావ్ టు కమ్ ఇన్ యాక్షన్. ఇప్పుడు అబ్రహాము అసలు కుమారుని అర్పించనే లేదు, మనసులో అర్పించేశాడు. సో దాన్ని దేవుడు హీ కౌంటెడ్ యాజ్ ఇఫ్ హీ సాక్రిఫైస్డ్ ఐజక్. సో ఏంటంటే, నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క డిటర్మినేషన్, ఆ యొక్క కమిట్మెంట్, దాంతో ఏమవుతుంది, నేను చేసేసాను. అది ఇంకా యాక్షన్లోకి రావాలంతే. దానిని మహింపరచడం అని అంటారు, ఆయన యొక్క మహిమ. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఆ వెళ్ళే దగ్గరికి వీళ్ళు కూడా రావాలి, వీళ్ళు నా మహిమను చూడాలి. అంటే పార్టేకింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ అండ్ ఎవ్రీథింగ్. దీనిని మహింపరచడం. ఏమని అనుకున్నాము? ఇట్ ఈస్ రివీలింగ్ గాడ్స్ క్యారెక్టర్. ఆ తర్వాత ఏమనుకున్నాం? గుర్తులేదు. అకంప్లిషింగ్ హిస్ పర్పస్. ఆ తర్వాత పార్టేకింగ్ ఇన్ ఎవ్రీథింగ్. దానిని మనము ఆయనకు గ్లోరీగా చూస్తున్నాం. ఈయన మాట్లాడిన తర్వాత ఈ గ్లోరీ గురించి మాట్లాడుతూ, నిన్ను మహింపరుస్తాను, నువ్వు నన్ను మహింపరచు అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఆ ప్రార్థనలో బిలీవర్స్ కోసం, అంటే ఈ డిసైపుల్స్ కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దిస్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. నిజంగా చాలా బాగుంటుంది. ఏమేమి ప్రార్థన చేస్తాడంటే, ఐ హ్యావ్ రివీల్డ్ యూ టు దోస్ హూమ్ యూ హ్యావ్ గివెన్ మీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఎట్లా ఉంటుందనంటే, ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ అని ఉంటుంది. ఐ హ్యావ్ రివీల్డ్ యూ, ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ యూ టు ద పీపుల్ యూ హ్యావ్ గివెన్ మీ. ఇప్పుడు డిసైపుల్స్ గురించి ప్రార్థన చేస్తూ ఆయన ఏం స్టార్ట్ చేస్తున్నాడంటే, నేను మేనిఫెస్ట్ చేశాను నీ యొక్క నామాన్ని, నేను టీచ్ చేశాను అని చెప్పట్లేదు, నేను ట్రైన్ చేశాను అని చెప్పట్లేదు, మేనిఫెస్ట్ చేశాడంట. దీన్ని
ఆయన యొక్క నామాన్ని. అంటే ఎలా చేసి ఉంటాడు? ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ అని అనుకున్నప్పుడు నేను నా యొక్క డిపార్ట్మెంట్లో నేను ఎలాగ మేనిఫెస్ట్ చేస్తాను? మేరీ ఆల్ఫా పేరు వినంగానే షీఈస్ ఎ క్రిస్టియన్ అని అనిపిస్తుంది కదా. నేను గాడ్స్ యొక్క క్యారెక్టర్ని అంటే నేను ఆయనకి వాళ్ళకి చూపించినప్పుడు, రివీల్ చేసినప్పుడు అది మహింపరిచినట్టు కదా. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, నేను అలాగే మహింపరిచాను అని చెప్తున్నాడు. అంటే ఐ హ్యావ్ రివీల్డ్ యూ, ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ యూ. అంటే ఎట్లా మేనిఫెస్ట్ చేస్తాం? మీకు ఏమనిపిస్తుంది? ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు? ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? దేవుని యొక్క పేరును క్యారీ చేస్తున్నాము అని అంటే ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు దాన్ని? మన పనుల ద్వారా, మన యొక్క రెస్పాన్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా కదా ఆ విధంగా మనము మేనిఫెస్ట్. అలాగనే క్రైస్ట్ కూడా ఆ యొక్క తండ్రి యొక్క నామాన్ని ఆయన మేనిఫెస్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, అలా కిందికి మీరు అలా వస్తే అంటే 6th verse నుంచి ప్రేయర్ ఫర్ హిస్ డిసైపుల్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు నేను వాళ్ళకి రివీల్ చేశాను అనే దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఎందుకు రివీల్ చేశాడంటే, నేను నీ దగ్గర నుంచి వచ్చాను అని చెప్పితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారంట. మీకు ఇవన్నీ ఉంటాయి. దే యాక్సెప్టెడ్ అండ్ దే ఒబేడ్ అండ్ దే బిలీవ్డ్. నేను నీ దగ్గర నుంచి వచ్చాను, ఈ పనులు ఇవన్నీ చెప్తుంటే ఏం చేశారంటే సార్ డిసైపుల్స్ అంటే ఏం చేస్తారంటే దేవుని యొక్క కార్యాలని వాళ్ళు ఏం చేశారు? దే యాక్సెప్టెడ్ ఫస్ట్ అండ్ దే ఒబేడ్ అండ్ దే బిలీవ్డ్. ఇవన్నీ చేశారంట. అవన్నీ చేస్తూ ఆయన ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమంటాడంటే, ఇప్పుడు నేను వీళ్ళని వదిలేస్తున్నాను, నేను వెళ్ళిపోవాలి పైకి కదా, నేను నీ దగ్గరికి వస్తున్నాను. వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో బిలీవర్స్ కోసం ఏముందనంటే, యూ ప్రొటెక్ట్ దెమ్. అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి, వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రొటెక్ట్ చేయాలి? యు కీప్ దెమ్ ఫ్రమ్ ఈవిల్. శోధనలో నుంచి వాళ్ళని తప్పించు అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలా చేస్తూ ఇంకోటి ఏమనంటాడంటే, యు ప్రొటెక్ట్ దెమ్. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడ ఉంటుంది ఆ ప్రొటెక్ట్ అనేది ఏంటంటే మీకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే 11th verseలో కనిపిస్తుంది. అలా మీరు కిందికి వస్తే అక్కడి నుంచి 15th verse నేను చదువుతున్నాను. మై ప్రేయర్ ఇస్ నాట్ దట్ యు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ బట్ దట్ యు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ది ఈవిల్ వన్. దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ ఈవెన్ యాజ్ ఐ ఎమ్ నాట్ ఆఫ్ ఇట్. సో యూ శాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్. ప్రొటెక్ట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఆయన వాళ్ళని శాంక్టిఫై చేయని అంటున్నాడు. అంటే దేంతో శాంక్టిఫై చేయాలంటే ట్రూత్ తోటంట. సత్యం ఏం చేస్తుందంటే నిన్ను స్వతంత్రులుగా చేయడమే కాదు, అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ విధంగా వాళ్ళని శాంక్టిఫై చేసి ఆ తర్వాత మళ్ళీ కింద చూడండి, శాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. మన వాక్యం ద్వారానే మనము శాంక్టిఫై చేస్తాం మనల్ని మనం. యాజ్ యూ సెండ్ మీ ఇన్ టు ది వరల్డ్, ఐ హ్యావ్ సెంట్ దెమ్ ఇన్ టు ది వరల్డ్, ఫర్ దెమ్ ఐ శాంక్టిఫై మై సెల్ఫ్ దట్ దే టూ మే బీ ట్రూలీ శాంక్టిఫైడ్. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. ఎలా పరిశుద్ధపరచుకుంటామనంటే, యువర్ వర్డ్, నీ యొక్క వాక్యము పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఎలా పరిశుద్ధపరచుకుంటాను? పరిశుద్ధంగా జీవించాలి, హోలీగా జీవించాలి. ఎలా జీవిస్తాము? ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది అనుకోండి, ఈ పరిస్థితిలో ఇలా చేస్తే మంచిది అని అనిపిస్తుంది అనుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ ప్రిఫరెన్సెస్. ద వర్డ్ ఈజ్ ద బేస్. ఈ వర్డే మనల్ని శాంక్టిఫై చేస్తుంది. యవ్వనస్తులు ఎలా తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యాన్ని బట్టే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం బట్టే కదా, దాన్ని ఫాలో చేయడం బట్టే కదా. అంటే ఏంటంటే, నేను ఎలా పరిశుద్ధపరచబడతానంటే, నేను కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రం పరిశుద్ధపరచబడను. లేదా ఎవరైనా నాకు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని కూడా నేను పరిశుద్ధపరచబడను. నాకు స్టాండర్డ్ ఏంటంటే ఈ వాక్యానుసారంగా నా యొక్క ప్రవర్తన ఉందా? ఈ వాక్యానుసారంగా నేను డ్రెస్ చేసుకుంటున్నానా? ఈ వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నానా? ఈ వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా? ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు శాంక్టిఫికేషన్ అంటే ఏంటో అర్థం కావాలి.
ఈ వాక్యం నన్ను ప్రతిరోజు శాంక్టిఫై చేస్తుంది, ప్రతిరోజు నన్ను పరిశుద్ధపరుస్తుంది. సో ఈ యొక్క ట్రూత్లో ద ట్రూత్ ఈజ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. వాక్యం చెప్తున్నాము అని చెప్పేవాళ్ళు కూడా ట్రూత్ చెప్పలేకపోతే మనకు ట్రూత్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమక్షంలో ఈ వాక్యాన్ని చదివినప్పుడు ట్రూత్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, అంటే సత్యం అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడు నా యొక్క జీవితము అంతా కూడా కడగబడుతూ ఉంటుంది. దేవుడు నాకు అర్థమవుతున్న కొద్దీ నేను పరిశుద్ధపరచబడతాను. దేవుడు నాకు అర్థమవుతున్న కొద్దీ నేను పరిశుద్ధంగా జీవిస్తాను. అది నాకు సహాయపడుతుంది. ఇలాగ ప్రొటెక్ట్ చేయమంటున్నాడు, ఆ తర్వాత శాంక్టిఫై చేయమంటున్నాడు. ఆ తర్వాత ఫైనల్గా నువ్వు ఎలాగైతే నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, అలాగా వీళ్ళు కూడా మనందరం కూడా ఒకటిగా ఉండాలి అని అంటాడు. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద యూనిటీ. సిలువకు ముందు ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే డిసైపుల్స్ కోసం. అంటే డిసైపుల్స్ కోసం అని అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందనంటే 20th verse నుంచి. నేను డిసైపుల్స్ కోసం మట్టుకే కాదు, ఎవరైతే ఫ్యూచర్లో నిన్ను నమ్ముకుంటారో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. అంటే నా కోసం ఆయన ప్రార్థన చేశాడు, మీకోసం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నువ్వు నేను ఉన్నాం. ఏమని ప్రార్థన చేశాడు? మనల్ని ప్రొటెక్ట్ చేయాలని దేవుని అడిగాడు. మనం శాంక్టిఫై అంటే పరిశుద్ధపరచాలని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు యూనిట్తో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, సిలువకు ముందు ప్రార్థన చేయాల్సినంత ఇంపార్టెంట్ థింగ్ ఇది యూనిటీ. అంత ఇంపార్టెంటా? ఆయన అంటాడు, మీరు పస్కా బలి పశువు ఇస్తున్నప్పుడు ఆ ఎముకల అస్సలు ఒక్క ఎముక కూడా ఇరగకూడదంట బలి ఇచ్చేటప్పుడు. అవునా? గుర్తుందా మీకు? ఎందుకని? ఎముక ఒక్కటి కూడా విరగకూడదంట. విరగకుండా అంటే ఏంటి? డివిజన్ వద్దు. యాజ్ అ హోల్ బాడీ అంటే అందులో ఏ ఎముక విరగకూడదు. అందుకనే క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ చనిపోయాడని తెలిసి ఆయన కాళ్ళు విరక్కోట్లేదు. హిస్ బాడీ వాజ్ హోల్. ఆయన కాళ్ళు విరక్కోట్లేదు. మిగతా వాళ్ళ విషయం అలా కాదు. అంటే బలి అర్పిస్తున్నప్పుడు ఆయన ఎముకలు ఇరగకుండా చూడు అంటున్నాడు. ఆ సిలువ మీద కూడా ఆయన యొక్క ఒక్క ఎముక కూడా విరగలేదు. అంటే డివిజన్కి హిస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ద డివిజన్స్. యూనిటీ కావాలి. ఇదంతా కూడా ఒక యూనివర్సల్ చర్చ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందులో యు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకోండి, లేదంటే ఒక మనం చేసేటువంటి మన డిపార్ట్మెంట్ తీసుకోండి, లేదంటే ఒక చర్చ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లివ్ ఇన్ హార్మనీ, టు లివ్ ఇన్ యూనిటీ, బికాస్ సాటన్ ఆల్వేస్ వాంట్స్ టు బ్రింగ్ డివిజన్స్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి జరుగుతుంది, డిస్ప్యూట్స్ వస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుంది. 10 years 10th anniversary చేసుకుంటారు, బట్ ఇట్ నెవర్ గ్యారంటీస్ దట్ దే విల్ లివ్ ఫర్ ఎవర్ టుగెదర్. అప్పుడు కూడా వస్తాయి తెలుసా మీకు? 10 years తర్వాత కూడా డిస్ప్యూట్స్ వస్తాయి, 10 days తర్వాత కూడా వస్తాయి. ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య కూడా డిస్ప్యూట్స్ వస్తాయి. సో నో హ్యూమన్ ఈజ్ ఎక్సెప్షన్ ఆర్ డివిజన్ ప్రూఫ్. ఎవరి మధ్యలోనే రావచ్చు ప్రూఫ్. అందుకనే ప్రేయర్ చేస్తున్నాడు దేవుడు మన కోసం, నీ కోసం, నా కోసం చేశాడు ఆయన. ఆల్ఫా ఎప్పటికన్నా యూనిటీతో ఉండాలి. మనము చాలా మొండివాళ్ళం తయారవ్వాలి. దేనికోసం తెలుసా? యూనిటీతో ఉండడం కోసం. ఎలాగైనా సరే నేను ఈ మనిషిని పోగొట్టుకోను, నేను ఈ మనిషిని పోగొట్టుకునేది లేదంతే. దేనికోసము మన యొక్క మొండితనం? దేనికోసం మొండితనం? నా మాట నెగ్గాలి, నేను చెప్పింది జరగాలి, దానికి ఉంటుంది మొండితనం. కానీ ఈరోజు క్రైస్ట్ నీ కోసం ప్రార్థన చేశాడు, గుర్తుపెట్టుకో. యామ్ ఐ యాడింగ్ యూనిటీ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యామ్ ఐ బ్రింగింగ్ డివిజన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? ఇది ఒక్కసారి ఆలోచించారు. నేను చేసే ఈ పని ద్వారా డివిజన్ వస్తుందా, యూనిటీకి ఇంకొంచెం ఫెవికోల్ వేసినట్టు అతికిస్తున్నాను? ఎందుకని ఇంత కష్టమైపోతుంది మనకు యూనిటీతో ఉండడం?
భార్యాభర్తల మధ్య యూనిటీ ఉండదు. తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటారు. ఇంటికి వెళ్ళంగానే పిల్లలకి ఒకలాంటి తలనొప్పి వచ్చేస్తుంది. మా అమ్మ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉంటారని అనిపిస్తుంది. అలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగినటువంటి బిడ్డలు అలాగనే నేర్చుకుంటారు. ఏది విన్నా వెంటనే ఏమనిపిస్తుందనంటే కోపంతో ఒక రెస్పాన్స్, ఒక డిఫెండింగ్ నేచరే ఉంటుంది మనలో ఎప్పటికీ. యూనిటీతో ఉండడానికి మనకు వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? క్రైస్ట్ మన కోసం ప్రార్థన చేశారు కదా యూనిటీతో ఉండాలని. ఈరోజు ఎందుకని ఫెయిల్ అయిపోతున్నాం అంటే దేవుడు ప్రార్థన చేసినా నెరవేరలేదా? ప్రార్థన నెరవేరలేదా? ఈరోజు నన్ను నేను చూసుకుంటే నెరవేరలేదు అని అనిపిస్తుందా? దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు చెప్దాం, మనము ఆలోచిద్దాం. యూనిటీతో ఉండడానికి ఏంటి ప్రాబ్లమ్స్, ఏంటి ఛాలెంజెస్? ఒకటి, జనరల్గా ఇలా కూర్చొని ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, నా యొక్క ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే నేను చెప్పిన మాట జరగలేదనుకోండి, నాకు కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఆ మనిషితో కలిసి ఉండడానికి మనకు నచ్చదు. మాట్లాడడం మానేస్తాం. ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది. బట్ ప్రేమ ఉందనుకోండి, ఈవెన్ ద డిస్టెన్స్ కెనాట్ హ్యాంపర్ ద రిలేషన్షిప్. ఎక్కడో జపాన్లో, టోక్యోలో ఉంటాడు, అయినా ఇట్ నెవర్ హ్యాంపర్స్. ఎందుకంటే ప్రేమ ఉంది కదా. కానీ ప్రేమ లేకుండా ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు, కానీ మాట్లాడుకోరు. అలా చూస్తేనే అసలు మండిపోతుంటుంది అనమాట. ఎంత వేడిగా ఉంటుందో. ఒక్క మాట, అందులో నుంచి ఒక మాట వచ్చిందంటే, ఇదిగో ఈ పెంతీస్ అక్కడ పెట్టు అన్నా కూడా ఒక బూతులాగా వినిపించేస్తుంది. ఎందుకంటే ప్రేమ లేదు ఇక్కడ. బట్ యు ఆర్ కాల్డ్ టు బీ వన్ కదా, యూనిటీతో ఉండడానికి కదా దేవుడు పిలుచుకున్నాడు. ఇంకా ఏంటంటే ఉంటాయి. నేను చాలా ఆలోచించాను దీని గురించి. యూనిటీ కోసం అంతగా ప్రార్థన చేశాడు, నా కోసం ప్రార్థన చేశాడు. ఇది నేను అప్లై చేసుకున్నాను. ఎందుకన్నానంటే, ఇంకోటి ఏమనిపిస్తుందనంటే, లేని వార్త, గాసిప్ ఇలాంటిది చెప్పామనుకోండి, పొరపాటు ఆ మనిషికి తెలిస్తే ఎలా ఉంటుంది? అందుకని నాకు అనిపించింది, ఇది నేను చాలాసార్లు అనుకున్నాను అనమాట. గాసిప్ అంటే ఏంటి అసలు? కెన్ యూ డిఫైన్ గాసిప్? అంటే యూనిటీ కోసం ప్రార్థన చేశాడు కదా, నా కోసం నీ కోసం. దానికి అడ్డుగా ఏది వస్తున్నా ఈరోజు మనం దాన్ని తీసేసుకోవాలి. గాసిప్ అంటే, కెన్ యూ డిఫైన్ గాసిప్? డోంట్ గూగుల్, ఓకే? గాసిప్ అంటే ఏంటి? మనకు ఏమనిపిస్తుంది అంటే, ఒక మనిషి గురించి ఇంకొక మనిషికి చెప్పడం, అంతేనా గాసిప్ అంటే? మంచిగా చెప్తే ప్రాబ్లం లేదు, మంచిగా చెప్పాలి, అప్పుడే యూనిటీ పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామనంటే, ఆ పర్సన్ లేనప్పుడు వెళ్ళి ఆ పర్సన్ యొక్క రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ అయ్యేలాగున చించేసి ఎంత కావాలంటే అంత మసాలా యాడ్ చేసి చెప్పేస్తాం. అంటే వి డ్యామేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దట్ పర్సన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దట్ పర్సన్. ఒక పర్సన్ లేరు అని అంటేనే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ పర్సన్ లేనప్పుడు కొన్ని ఉంటాయి, పొగడాలనుకున్నాం అనుకోండి, ఆ పర్సన్ ఎదురుగా ఉంటే మనము అంత పొగట్టం కాదు కానీ మంచిగా చెప్పడం కదా. ఆ పర్సన్ లేనప్పుడు మంచిగా చెప్పండి, ఎంత బాగుంటుంది. ఈ పర్సన్ తీసుకెళ్ళి ఆ పర్సన్కి ఎలాగో కన్వే చేస్తాడు కదా, అప్పుడు వింటే ఎంత బాగుంటుందో. అది నెగిటివ్గా చెప్పి, లేని వార్తను చెప్పి, లేదంటే డ్యామేజ్ చేస్తూ యూనిటీని డిస్టర్బ్ చేసే విధంగా మనం మాట్లాడామనుకోండి, ఒకటే క్వశ్చన్ వేసుకోవాలి, నా మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉందా, లేదంటే ఉప్పు ఎక్కువైపోయి, లేదంటే ఉప్పు లేనట్టు అలా ఉందా? ఉప్పు వేసినట్టు, ఎంత కావాలో అంత, ఎంత మాట్లాడాలో మనం అంతే మాట్లాడాలి. ప్రాబ్స్లో అందుకే అంటాడు, నువ్వు విపరీతంగా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఎందుకంటే మనుషులం కదా, ఏదేదో మాట్లాడేస్తాం. ఇప్పుడు ఈ బైబిల్ని ఎక్సిజిటికల్ స్టడీ చేస్తాం కదా, ఒక్కొక్క వర్డ్ తీసుకొని, అలా ఉండవు మన మాటలు. ఈరోజు నేను మాట్లాడిన మాటలంతా ఒకవేళ రికార్డ్ చేసి ఎక్సిజిటికల్ స్టడీ చేశారనుకోండి, మీరు ఎన్ని వస్తాయో ప్రాబ్లమ్స్. కాబట్టి లిమిటెడ్గా మాట్లాడదాం. ఒక పర్సన్ లేనప్పుడు మాట్లాడేది వద్దు. ఒక పర్సన్ లేనప్పుడు మాట్లాడదామంటే వాళ్ళ గురించి మంచిగా చెప్దాం. ఏది గాసిప్ కాదు చెప్పండి, పోనీ ఏది గాసిప్ కాదు? పోన్లే, మంచి దాని నుంచి కొంచెం బయటకు వద్దాం. ఇంకా ఏంటి గాసిప్ కాదు? ఈ డెఫినేషన్ మనకు తెలిస్తే మేబీ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్, మన యొక్క చర్చెస్ కదా. ఎట్లా ఉంటుంది?
ఏది గాసిప్ కాదనంటే రిపోర్టింగ్ అండ్ అబ్యూజివ్ థింగ్. ఒక అబ్యూజివ్ ఏదైనా మాట్లాడారనుకోండి, బట్ దాన్ని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఒకవేళ చెప్తున్నారనుకోండి, లేదంటే ఒక వైజ్ కౌన్సిల్ కోసం మాట్లాడుతున్నారనుకోండి, వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు, దిస్ విల్ కాజ్ డివిజన్స్ ఇన్ ద చర్చ్, లేదంటే ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద డిపార్ట్మెంట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పారనుకోండి, దట్ ఈజ్ నాట్ అ గాసిప్. ఇట్ విల్ హెల్ప్ us టు గ్రో టుగెదర్. ఇలాంటివి మన కళ్ళ ముందుకు రావాలి కూడా కదా. అలాంటిది ఇప్పుడు గాసిప్ కాదు. బట్ వెన్ యూ డ్యామేజ్ అ పర్సన్స్ రెప్యుటేషన్, దెన్ ఇట్స్ అ గాసిప్. దాన్ని అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రైడ్ని పక్కన పెట్టి రికన్సిలేషన్ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక మాట ఏదైనా చెప్తున్నప్పుడు రికన్సిలేషన్ కోసం వెళ్ళాలి అని అంటే, రికన్సిలేషన్ అంటే పీస్ తెచ్చుకోవడం కోసం కదా. దానికి మొదటిగా అడ్డొచ్చేది ఏంటి తెలుసా? ప్రైడ్. బిలీవర్సే మరి ఎందుకు బిలీవర్స్ అయినంత అయితే ఎందుకని ఇంకా ప్రైడ్ ఉందనంటే, క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన ఈగో ఏం పోలేదు ఇక్కడి నుంచి, ప్రైడ్ ఏం పోలేదు. ఆ ప్రైడ్ అడ్డొచ్చేస్తుంది. సో దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టి ఎలాగైనా సరే ఈ పర్సన్ నేను పోగొట్టుకోకూడదు. ఎవరైనా సరే, ఆ పర్సన్ ఎవరైనా సరే ఈరోజు మొండిగా తయారవుదాం. ఓకేనా మీకు? నేనైతే ఇదే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈరోజు నుంచి నేను మొండిగా తయారవ్వాలనుకుంటున్నాను. దేనికోసం అనంటే, టు బ్రింగ్ యూనిటీ ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై చర్చ్ అండ్ ఇన్ ద ప్లేస్ ఐ వర్క్. ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ యూనిటీ. నేను ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా మాట్లాడుతున్నాను. అవతల వ్యక్తి ఇంకొకరి గురించి అనమాట, ఇలా చేశారు అని చెప్తుంటే, ఐ రియలీ డోంట్ వాంట్ టు లూజ్ దట్ పర్సన్ అండ్ నేదర్ యూ. మీరిద్దరు కూడా పీస్గా ఉండాలి. దానికోసము ఈరోజు నేనేం చేయాలన్నా ఐఎమ్ రెడీ. నా టైం వెచ్చించాలన్నా, నా ఎఫర్ట్ వెచ్చించాలన్నా ఐఎమ్ రెడీ. బట్ ఆర్ యూ రెడీ టు కమ్ అండ్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ డిస్కస్? ఈరోజు గుర్తు తెచ్చుకోండి, మీ లైఫ్లో క్షమించలేని ఒక పర్సన్, లేదా ఎంతమంది ఉన్నారో, ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒక్కరే ఉన్నారనుకో, మీరు చాలా మంచివాళ్ళు. నంబర్ పెరిగే కొద్దీ మీరు చాలా కఠినాత్ములు, మొండివాళ్ళు. ఆ మొండితనం కాస్త యూనిటీ కోసం పెట్టండి ఈరోజు. సో ఆ యూనిటీ అనేది అంత కష్టమైపోయింది కదా. సో దీనికోసం రికన్సిలేషన్, ప్రైడ్ని పక్కన పెట్టి, ఆ తర్వాత ఇంకా ఏం అడ్డొస్తుంది మన యూనిటీకి? మీరు చెప్పచ్చు. ఈరోజు మీకేమనిపిస్తుంది? గాసిపింగ్ అనుకున్నాము, ప్రైడ్ అనుకున్నాము, ఈగో అనుకున్నాము, ఇవన్నీ కూడా యూనిటీకి అడ్డొచ్చేస్తుంది. ఇంకోటి ఏంటి తెలుసా? స్పిరిచువల్గా, ఎమోషనల్గా ఇమ్మెచ్యూర్గా ఉంటాం మనం చాలాసార్లు. ఆ పర్సన్ యొక్క రెస్పాన్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి, హౌ ఇమ్మెచ్యూర్ హీ ఈజ్ అని అనిపిస్తుంది, ఆర్ షీ ఈజ్. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా ఒకలాంటి కోపంతోనే ఆన్సర్ వస్తుంది మనకు. క్రీస్తుని గురించి అంత అర్థం చేసుకున్న తర్వాత, ఆయన సిలువెక్కిన తర్వాత వాళ్ళంతా ఉమ్మేస్తూ, వాళ్ళంతా పీకేస్తూ, ఇవన్నీ చేస్తుంటే అక్కడ నిలబడి ఆయన క్షమించండి అని అంటుంటే, మేబీ ఎవ్రీ డే యూ విల్ బీ ఆన్ దట్ కైండ్ ఆఫ్ క్రాస్. అక్కడ కదా ప్రాక్టీస్ చేయాలి. అంతా బాగున్నప్పుడు నేను క్షమించేశాను, నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. ఆ క్రాస్ మీదకి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు క్రాస్ మీద నుంచి, క్రైస్ట్ క్రాస్ మీద పలికినటువంటి మాటలు మనం ఎప్పుడు అనుకుంటాం కదా. బట్ హ్యావ్ యూ సీన్ యువర్ సెల్ఫ్ ఆన్ ద క్రాస్ ఎవ్రీ డే? మీకు డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, మీకు మనసంతా కలతగా ఉన్నప్పుడు, రిమెంబర్ దట్ యు ఆర్ ఆన్ క్రాస్. అండ్ వాట్ ఆర్ యువర్ 7 words? ప్రభా క్షమించు అనగలమా మనం? ఈ గుడ్ ఫ్రైడేలో ఎన్ని చేసుకున్నా, ఎన్ని ఈస్టర్లు చేసుకున్నా మన పర్సనాలిటీలో మటుకు మార్పు రాదు. భార్య ఒక్కటి అనగానే వచ్చేస్తుంది అదే కోపం, పక్కన కూర్చున్న కలీగ్ ఒకటి అనగానే వచ్చేస్తుంది అదే కోపం. బట్ హౌ ఆర్ వీ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్ ఆర్ టు ద పర్సన్? నేను ఏదైతేనేమి, క్రైస్ట్ నా గురించి ప్రార్థన చేశాడు కాబట్టి నేను ఈరోజు యూనిటీతో బతకాలి. ఆయన నా కోసం ప్రార్థన చేశాడు, నేను పరిశుద్ధపరచబడాలని. కాబట్టి నేను అది ఏదైనా సరే
నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఐ విల్ లివ్ అ హోలీ లైఫ్ దట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్ అండ్ గివ్ రెడెంప్షన్ టు పీపుల్. నన్ను చూసిన వాళ్ళు నిజంగా క్రైస్ట్ని చూడగలగాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ నాట్ ఈజీ. నన్ను చూసినప్పుడు నాలో క్రైస్ట్ని చూడడం అనేది నాకు లైఫ్ గోల్. తెలీదు ఇప్పుడు క్రైస్ట్ నాలో కంప్లీట్గా కనిపిస్తారు. అందుకనే సాంక్టిఫికేషన్ అనేది ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. ఈరోజు కనిపించాడు అనుకోండి క్రైస్ట్, రేపు కనిపిస్తాడన్న నమ్మకం లేదు. అగైన్ టుమారో విల్ బ్రింగ్ అ న్యూ ఛాలెంజ్. అగైన్ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్స్. ఎప్పటి వరకు అంటే కంప్లీట్ గ్లోరిఫికేషన్ వరకు. ఆయన నా కోసం ప్రార్థన చేశారు, మనందరి కోసం ప్రార్థన చేశారు. దేని గురించి అనంటే ఆయన మనం సేఫ్గా ఉండాలని. ఈ యొక్క పడిపోయినటువంటి ప్రపంచంలో ఆయన మనల్ని సేఫ్గా కాపాడాలనుకుంటున్నాడు. ఆయన హీ వాంట్స్ టు కీప్ అస్ సేఫ్ అండ్ అవే ఫ్రమ్ ఈవిల్ యొక్క ఛాలెంజ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఇది చేయకుండా కూడా నేను ఉండగలను. బట్ నేను అలా ఉండడానికి చాయిస్ తీసుకుంటున్నాను. ఎవ్రీ డే గివ్స్ యూ ఛాలెంజెస్ అండ్ చాయిసెస్. ఆ చాయిసెస్ ద్వారా మీరు చూపించవచ్చు. యూ కెన్ రివీల్ గాడ్స్ క్యారెక్టర్ ఆర్ యూ కెన్ రివీల్ యువర్ ఓన్ క్యారెక్టర్. బట్ వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఏది రివీల్ చేయాలనుకుంటున్నావు? ఏది రివీల్ చేస్తే దేవుడు కనిపిస్తాడు? ఎలా సాంక్టిఫికేషన్ అనేది ప్రజలు నాలో చూడగలుగుతారు? పరిశుద్ధత ఎలాగా యూనిటీని చూడగలుగుతారు? ఆ యూనిటీ కోసం ఈరోజు మనము మొండి వాళ్ళంగా తయారవుదామా? ఏదైనా సరే నేను ఈ పర్సన్ని కోల్పోయేది లేదు. ఏదైనా సరే నా తమ్ముడిని నేను దూరం చేసుకోను, నా అక్కని నేను దూరం చేసుకోను, నా భార్యని నా భర్తని నేను దూరం చేసుకోను, నా యొక్క ఈ ట్రబుల్సమ్ కలీగ్ని నేను దూరం చేసుకోను. ఇతన్ని దేవుని కోసం రక్షిస్తాను. రక్షించకుండా నేను చనిపోయాడు అనుకో ఆ పర్సన్, ఇట్స్ గాడ్స్ విల్. బట్ యూ విల్ బీ బ్లేమ్లెస్ బికాస్ యూ ట్రైడ్, యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ కదా. దేవుడు మన కోసం, క్రీస్తు మన కోసం చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన నా జీవితంలో, నీ జీవితంలో నెరవేరాలని చెప్పేసి మనమందరం లేచి నుంచొని క్యాన్ వి ఆల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. సిలువకి ముందు ఆయన ఏం మాట్లాడతాడు అని ఎదురు చూస్తే నీకోసం నా కోసం ప్రేయర్ చేశారు. ఆయన ఎలా ఉండాలని, ఈ లోకంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని కాదు, ఐసోలేట్ చేసుకోవాలని కాదు, ఈ లోకంలో ఉంటూనే ఆయన యొక్క క్యారెక్టర్ని రివీల్ చేయాలని, ఆయన యొక్క క్యారెక్టర్ని రివీల్ చేయాలని. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, ఉన్నట్టు మాట్లాడతానని. నువ్వు మాట్లాడే మాటల్లో ప్రేమ ఉందా? ప్రేమను మైనస్ చేసి, ప్రేమ లేకుండా మనం ఎన్ని ప్రిన్సిపల్స్ చెప్పినా యూ విల్ బి లూజింగ్ దట్ పర్సన్. జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. Why am I losing people in my life? Why am I not able to win people for Christ? You are telling the truth, but without love. You are not able to keep pride aside. గర్వాన్ని మనం పక్కన పెట్టుకోలేకపోతున్నామేమో. That's why you are not contributing to the unity. బట్ ఈరోజు ఒక డిసిషన్ తీసుకుందాం. నేను ప్రభా నిజంగా మొండిగా తయారవ్వాలనుకుంటున్నాను. ఏదేమైనా సరే నా జీవితం నుంచి ఈ పర్సన్ పోకూడదు. నేను పోగొట్టుకోదలుచుకోలేదు. మీరెవ్వరూ అటు ఇటు చూడొద్దు. ఆయన మన కోసం ప్రార్థన చేశారు అన్నటువంటి సత్యం ఈరోజు నీకేమని అర్థమైంది? He prayed for me thousands of years
years back, he prayed for me that I should be protected in this world. నేను ఈ లోకంలో కాపాడబడాలని నా కోసం ప్రార్థన చేశాడు. సో మరి భయం ఎందుకు భయం? యు ఆర్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన మన కోసం మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేశాడు. హౌ ఆర్ యువర్ చాయిసెస్ టుడే? లెట్స్ ఎగ్జామిన్. ఆయన మనం యూనిటీతో ఉండాలని ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ యూనిటీ కోసం మన ప్రైడ్ని, మన యొక్క నేచర్ని, నెగటివ్ నేచర్ని పక్కన పెట్టుకుందామా? Can we express our love with the truth? Extremes వద్దు. Without the truth, your love is meaningless. And without love, your truth is disastrous. It will destroy people. ఈ పాట పాడుతుండగా మనం ప్రార్థన చేద్దామా? చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా, చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా, నా జీవితాన్ని వెలిగించిన, నా బ్రతుకును తేటపరచిన, నా జీవితాన్ని వెలిగించిన, నా బ్రతుకును తేటపరచిన, నన్ను నీవు రక్షించితివయ్యా, నీ కృప చేత బ్రతికితినయ్యా, నన్ను నీవు కాపాడితివయ్యా, నీ దయతో నన్ను దీవించితివయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా బలము. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా సర్వము. యేసయ్యా, నిన్ను పోలి నేను జీవింతునయ్యా, నీ ఆత్మ దయచేయుమా. నిన్ను పోలి నేను నడతునయ్యా, నీ కాపుదల నీయుమా. నా బలము నీవే అని పాడుతున్నాం కదా. నీకు ఇతరులకు ప్రియపడడానికి నీకు బలం చాలు. అన్ని సిచ్యువేషన్స్ ఎదిరించేటువంటి బలం లేనప్పుడు ప్రియపడడానికి యూజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆయన కనికరమే లేని లోకంలో కనికరమే లేని ఈ లోకంలో కన్నీటితోనే నుండినయ్యా, కనికరమే లేని ఈ లోకంలో కన్నీటితోనే నుండినయ్యా, నీ ప్రేమతో నన్ను ఆదరించిన, నా హృదయము తృప్తిపరచిన, నీ ప్రేమతో నన్ను ఆదరించిన, నా హృదయము తృప్తిపరచిన. అందరం కలిసి పాడదాం. నన్ను నీవు రక్షించితివయ్యా, నీ కృప చేత బ్రతికినయ్యా, నన్ను నీవు కాపాడితివయ్యా, నీ దయతో నన్ను దీవించితివయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా
శరీరం వేసుకొని రావడమే కాదు, ఆ శరీరాన్ని ఇదిగో మీ ఎనిమీస్ చేతికి, ఆ యొక్క సోల్జర్స్ చేతికి ఇచ్చేశారు కదా ప్రభా. వాళ్ళు ఏమి చేస్తారో తెలిసి కూడా మిమ్మల్ని మీరు వారికి అప్పగించుకున్నారు కదా ప్రభా. అవమానానికి ఉమ్మి వేయడం కోసం, శరీరం మీద చీల్చబడడం కోసం. Is my unity with God is so important. నీతో యూనిటీ, నా తోటి వారితో యూనిటీ, దీనికోసం కదా మీరు ప్రార్థించారు. మీరు నా కోసం ఏమి ప్రార్థించారో ఆ ప్రార్థన నెరవేర్చడం కోసం మీరు నా కోసం, మా కోసం ఏమి చేశారు అనేది ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క కార్యం వ్యర్థమైపోకుండా ఫ్రమ్ దిస్ మూమెంట్ we work for the unity. We put all our efforts to live a holy life and will become courageous because you are protecting us. You are protecting us. You are keeping us safe. మేము మీ చేతుల్లో ఉన్నాం కదా ప్రభా. మాకిక భయం ఎందుకు? మేము మీ చేతుల్లో ఉన్నాం. మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి ప్రభా. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి మీ చేతుల్లో మా జీవితాలు ఉన్నాయి. అండ్ యు నెవర్ ఫెయిల్. మీరు ఎప్పటికీ ఓడిపోరు ప్రభా. మాకు ఇదే చెప్తున్నారు. మీలో ఉన్నవాడు లోకంలోని వాడి కంటే గొప్పవాడు కదా. Then why are you afraid? ఎందుకు భయపడుతున్నావు? నాకన్నిటినీ నాట్యంగా మార్చేది నీవే కదా ప్రభా. ఆ రోజు శిష్యుల యొక్క జాయ్ కోసం, ఆ యొక్క హ్యాపీనెస్ కోసం మీరు ప్రార్థించారు. మీ సంతోషం పరిపూర్ణమగులాగున మీకు ఏం కావాలో అడగండి అని అంటున్నారు. When we have such a father, when you have such a loving God, ఈరోజు మమ్మల్ని ఏది డిస్టర్బ్ చేస్తుందో అవన్నిటినీ మీ సన్నిధిలో పడివేస్తున్నాం తండ్రి. ఈ సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేసింది ప్రభా. ఇక ఏది కూడా నా యొక్క సమాధానాన్ని తీసివేయలేదు. ఏది కూడా నా పొరుగు వారి నుంచి నన్ను వేరు చేయలేదు. నీ నుంచి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. When I'm created in your image, I'm called to live in a community as you are living in Trinity. ప్రభా మీకు స్తోత్రం. మిమ్మల్ని మీ క్యారెక్టర్ని రివీల్ చేయాలి ప్రభా. That's how I bring glory to your name. మిమ్మల్ని నేను ఆ విధంగా మహింపరుస్తాను. Then I live peacefully in a community as you live in Trinity. ప్రభా ఈ సత్యాలు మా జీవితంలో మేము నెరవేర్చుకోవడానికి మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించి నిన్ను పోలి మేము నడుచుకోవాలని ఇష్టపడుతున్నాం ప్రభా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను.